కదిని స్తోత్ర. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము. మరొకసారి మీకు ప్రకటించబడుతుంది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వాక్యం నుండి చదువుదాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వాక్యం నుండి చదువుదాం. పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అనియు పేరు గల అది ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడదోయబడును. అది భూమి మీద పడదోయబడును. దాని దూతలు దానితో కూడా పడదోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడదోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయును, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు దాని స్తోత్ర. హల్లెలూయా. దేవదేవుడు ఈ సకల పరిశుద్ధుల పునరుద్ధరణ ఆరాధనలో ఈ చదవబడిన ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మనందరితో కూడా మాట్లాడలాగును. అందరం కూడా దేనికి స్తోత్రం చెల్లిదా. దగ్గరగా అందరం కూడా దగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా, దేనికి స్తోత్ర. ఈ యొక్క సకల పరిశుద్ధుల పునరుద్ధరణ ఆరాధనలో దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరితో కూడా మాట్లాడనై ఉన్న దేవుడు. ఈ ప్రకటన గ్రంథములో మనము ఈ 12వ అధ్యాయము 7వ వాక్యము మరి చదవటము, అక్కడున్న ఆ సందర్భాన్ని, అక్కడ జరిగిన ఆ సందర్భాన్ని దేవుడు మరి ఇప్పుడు ఈ భూమండలం మీద ఈ నేటి ఈ క్రైస్తవులుగా జీవిస్తున్న వారితో జరగబోతున్న ఈ భూత వర్తమాన భవిష్యత్తులో ఏమి జరగనై ఉంది, ఏం జరుగుతుంది, ఈ లోకంలో ఏమి జరగబోతుంది, ఈ విషయాలన్నీ కూడా దేవుడు ఈ ప్రకటన గ్రంథం లేక ఈ పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు దేవుడు రాయించాడు. ఈ భూత వర్తమాన భవిష్యత్తుని తెలుసుకొనుటకు దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో చాలా గొప్ప జ్ఞానాన్ని దేవుడు రాయించి ప్రతి మానవుడికి కూడా ఆ జ్ఞానాన్ని దేవుడు ప్రచురించాలనే, ఆ దైవికమైన జ్ఞానం ప్రతి వారు పొందుకోవాలని మరి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు ప్రతి మానవుడికి కూడా అనుగ్రహిస్తున్న దేవుడు. దీనికి స్తోత్ర. అనుగ్రహిస్తున్న దేవుడు. అయితే గమనిస్తుంటే అందరు నా వైపు చూడండి.
ఈ ప్రకటన గ్రంథం అనేది చాలా మర్మయుక్తమైన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథం అనేది చాలా మర్మయుక్తమైన గ్రంథం. చాలా చాలా ఇది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మరి చాలా ఆ మర్మాలు అన్ని కూడా ఆయన మాత్రమే తెలియపరిచేవాడు. కానీ చాలా మంది మనిషి యొక్క జ్ఞానానికి, ఈ మనిషిలో ఉన్న ఈ మిడిమిడి జ్ఞానం బట్టి ఇది చాలా అంతగా అర్థమయ్యేది కాదు. ఇక్కడ మనం గమనిస్తుంటే, ఇక్కడ మనం ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఈ 12వ అధ్యాయం 7వ వాక్యం నుండి ఒక సందర్భాన్ని మనం చదువుతూ ఉన్న విషయాల్ని ఇప్పుడు మనం దేవుడు మనకి ఏం చేయాలి, తెలియపరచాలి. దేవుడు మనకి చెప్పాలి, దేవుడు మనకి ఆయన బోధించాలి, దేవుడు చెప్పాలి. దేవుడే మనకి ఆ ప్రకటన గ్రంథంలో లేక ఈ రోజు మనందరితో కూడా దేవుడు మాట్లాడాలి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం దేవుణ్ణి చూస్తున్నప్పుడు దేవుడు ఏమై ఉన్నాడంటే, ఆయన తిత్వమైన దేవుడై ఉన్నాడు, తిత్వాన్ని కలిగిన దేవుడై ఉన్నాడు. అంటే తిత్వాన్ని కలిగిన దేవుడై ఉన్నాడు అని మనకి ఎలా అని గమనిస్తుంటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడుగా ఆయన తిత్వాన్ని కలిగిన దేవుడు గనక, ఆ తిత్వాన్ని కలిగిన దేవుడు మరి ఈ యుగం, ఈ సృష్టిని అంతటిని కూడా పరిపాలన చేస్తున్న దేవుడు. ఈ తిత్తమైన దేవుడు ఈ మానవుడికి, ఈ మనిషికి ఉనికినిచ్చిన దేవుడు ఆయన. అలాగనే మనము మొదటిగా చూస్తుంటే ఆది అందు దేవుడు భూమి ఆకాశములను కలగజేసెను అని చెప్పి మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తుంటాం. ఆది అందు ఎవరుండారంటే చెప్పాలి, దేవుడు ఉన్నాడంట. ఆది అందు అంటే ఈ విశ్వాన్ని కలగజేయక మునుపు, ఈ సృష్టిని కలగజేయక మునుపు ఎవరుండారంటే ఎవ్వరు లేరంట. కానీ దేవుడు మాత్రమే ఉన్నాడంట. ఆయన ఉన్న దేవుడు గనక, ఆయన ఎవరు కూడా కలగజేసిన దేవుడు కాదు గనక, ఆయనే సృష్టిని కలగజేశాడు, ఆయనే మానవుని కలగజేశాడు, ఆయనే ఈ సమస్తాన్ని ఆయన కలగజేశాడు. అయితే ఈయన తత్వమైన దేవుడు అనమాట. ఇలా చూస్తుంటే, ఇక మనం గమనిస్తుంటే ఈ ప్రకటన గ్రంథాన్ని 12వ అధ్యాయాన్ని చూస్తుంటే, ఈ 12వ అధ్యాయంలో కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఏం రాయించాడంటే, అక్కడ మళ్ళా మనం చూస్తున్నప్పుడు అంతటా పరలోకమందు అన్నాడండి. పరలోకమందు దేవుడు ఉన్నాడు అంటే, ఈ లోకాలు, ఈ భూలోకము, పరలోకము, ఈ పాతాళం అనేది కలగక మునిపే దేవుడు సమస్తాన్ని, ఆయనే రాజై ఉన్నాడు, ఆయనే ఈ సృష్టి అంతటికి సర్వాధికారి ఉన్న దేవుడు. అయితే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దేవునికి వ్యతిరేకంగా ఒక దేవుడు అని చెప్పుకుంటూ, దేవునికి వ్యతిరేకంగా దేవుడు అని చెప్పుకుంటూ, లేక దేవుని అంత స్థాయిలో ఉండాలని చెప్పి ఒక అక్కడ పరలోకంలో జరిగిన విషయం అన్నమాట. పరలోకంలో ఏం జరిగిందంటే యుద్ధం జరిగిందంట. హల్లెలూయా. ఎక్కడ జరుగుతుంది యుద్ధము? భూలోకంలో యుద్ధాలు జరగడం చూస్తున్నాం. భూలోకంలో యుద్ధాలు, లేక పాత నిబంధన కాలాల్లో, ఆనాటి కాలంలో దేవుని ప్రజలకి లేక ఆ శత్రులకి యుద్ధాలు జరగటము, ఆ యుద్ధాల్లో దేవుడు వారి పక్షం నుండి వారికి జయాన్ని ఇవ్వటము, ఇక్కడ వాటములు, జయాలు అనేది మనం చూస్తూ ఉన్నాం. కానీ పరలోకంలో కూడా యుద్ధం జరిగింది అనేది ప్రకటన గ్రంథంలో దేవుడు రాయించాడు. అంతటా పరలోకమందు యుద్ధం జరిగెను. మీకాయేలు అతని దూతలు ఆ ఘట్ట సర్పముతో
యుద్ధము చేయవలని ఉండగా, ఒకటి ఆ ఘట సర్పము, ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయిను, వారికి స్థలము లేకపోయిను. కాగా సర్వలోకమును మోసపుచ్చు అపవాది ఏమన్నాడు? ఆ ఘట సర్పమును, ఆ ఘట సర్పమును అపవాది దాని అపవాదనియు సాతాను, సాతాను అని పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడదోయబడెను అని చెప్పి ఇక్కడ చూస్తున్నామండి. ఇంకొక సందర్భంలో చూస్తున్నప్పుడు ఈ ప్రకటన గ్రంథం 16 అధ్యాయం చూద్దాం. ప్రకటన గ్రంథం 16:13 వాక్యం చదవండి. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, ఘోర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్తల నోట నుండి కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మలను బయలు వెడలగా చూచితిని. అవి సూచనలను చేయునట్టి దెయ్యముల ఆత్మలే అని సర్వాధికారైన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమందంతటా ఉన్న రాజులను పోగు చేయవలని వారి యొద్దకు బయలు వెళ్ళిరి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. పరలోకంలో యుద్ధము జరిగింది. పరలోకంలో ఏం జరిగింది? యుద్ధం జరిగింది. ఈ ఆది ఘట సర్పము లేక ఈ మీకా ఆ ఏలు అనబడిన ఆ సైన్యానికి యుద్ధము జరిగినప్పుడు ఆ యుద్ధంలో వారు గెలవలేక ఓడిపోయిన ఆది ఘట సర్పమైన అపవాది సాతానుడని అతనికి పేరు. ఆ యొక్క ఆది ఘట సర్పము అపవాది సాతానుడు అని పేరు. ఇప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు అని ఈ త్రియేక దేవుడు గురించి మనం ఎలాగా మరి తెలుసుకున్నామో, ఇక్కడ ఈ ఘట సర్పము, ఈ యొక్క ఘట సర్పం, ఆది ఘట సర్పము అపవాది సాతానుడని, ఈ సాతానుడు కూడా ఏమై ఉన్నాడంటే తిత్వాన్ని కలిగి రూపాంతరం చెందుతున్నాడంట. తిత్వాన్ని కలిగి రూపాంతరం చెందుతున్నాడంటండి. మొదట చూస్తే ఆది ఘట సర్పము అపవాదని సాతానుడని అతనికి పేరంట. అయితే ఆ పరలోకంలో యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో వారు గెలవలేక భూమి మీద పడద్రోయబడ్డారు. ఇది అర్థమైద్దో లేదు నాకు తెలియదు. ఇది అర్థమైద్దో తెలియదు నాకు కూడా చాలా తెలియదు. మొత్తానికి నేను పెద్ద విషయాన్ని పట్టుకొని ఉన్నాను, చాలా పెద్ద విషయం. మరి ఇక మీరు దీన్ని ఎలా అర్థం చేసుకుంటారు నాకు తెలియదు. దేవుడే సహాయం చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు దీనికి అర్థం కావాలంటే ఇది ఇప్పుడు మనం చదవబడే విషయాలు మనకు అర్థం కావాలంటే ఏం చేయాలి? మంచి మనసుతో, ప్రభువా మీరు మాకు అర్థమయ్యేలాగును, ఇది చాలా మర్మయుక్తమైన విషయాలు కనుక మాకు దయచేసి మీరే బోధించండి అయ్యా, మేము తెలుసుకోవాలని, మేము వినాలని వచ్చామంటే ఖచ్చితంగా దేవుడు మనకు అర్థం కాదు. ఇది మనకు అర్థం కాదు. ఈయనేదో బైబిల్ తీసాడు, చదివాడు, ఏదో ఆది ఘట సర్పం అంట, సాతాను అంట, అపవాది అంట, ఇదేదో నాకు అర్థం కాదు, నేను త్వరగా వెళ్ళాలని నేను వచ్చాను అనుకుంటే ఇది ఏది కూడా మనకు అర్థం కాదు. మేము ముందుగానే చెప్పుకొని వస్తాం. హల్లెలూయా. మేము వస్తానే చెప్పుకొని వస్తాం. ఏం చెప్పుకొని వస్తామంటే ఎందుకు మన మందిరము, మన సంఘము, ఏం తెలుసు, ఏం అర్థమైద్దిలే, ఈ పాటలు ఇవన్నీ ఎందుకు, త్వరగా మనం వచ్చేసి ప్రార్థన చేస్తే వాళ్ళు కూడా వెళ్తారు అని
అట్లా మాట్లాడుకుంటూ వస్తా ఉంటే నేను అంటాను, మనం నేర్పించకపోతే వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారు? అట్లా వదిలేస్తే ఎట్లా కుదిరిద్ది? సంఘానికి మనం నేర్పించాలి కదా, నేర్పించడానికి దేవుడు మనల్ని పెట్టింది. ఏదో బతుకు తెరువు కోసం కాదు కదా. ఏదో ఒక పాట రెండు పాటలు పాడేసి ఒక మాట రెండు మాటలు దేవుని స్తోత్రం దేవుడు మిమ్మల్ని ఆస్వాదిస్తాడు అని చెప్పి అలాంటి పరిచర్య కాదు కదా. వాళ్ళకి నేర్పించాలి కదా మనము. అందుకే కదా దేవుడు మనకి పని ఇచ్చింది. మాకు ఇచ్చింది ఆ పని, నువ్వేమో నాకు తెలియదు. లేలియా మీరేమో నాకు తెలియదు. హల్లెలూయా. అయితే గమనిస్తుంటే ప్రియ దేవుని సంగతి చాలా మర్మయుక్తమైన విషయాలు ఇవన్నీ కూడా. పరలోకంలో చెప్పాలి, మీరు నా వైపు చూడండి. పరలోకంలో యుద్ధం జరిగింది. పరలోకంలో ఏం జరిగింది? యుద్ధం జరిగింది. పరలోకంలో ఎవరికి యుద్ధం జరిగింది? ఆ మేకాలు దేవునిక సైన్యానికి, ఈ ఘట సర్పానికి, ఆ అపవాదికి, సాతాండుకి ఒక సైన్యము. ఆ సైన్యానికి ఇరు వర్గాల వైపు యుద్ధం జరగ కానీ వాళ్ళు గెలవలేక, వాళ్ళకి ఆ పరలోకంలో చోట్లేక భూమి మీద పడదోయబడ్డారంటండి. ఈ యొక్క ఆది ఘట సర్పము అపవాది అనబడిన ఈ పేర్లతో పిలువబడుతున్న ఈ దూతలు, ఈ మహాదూతలుగా దేవుని యొక్క సింహాసనం ఎదుట నిరంతరం స్తుతించబడుతున్న ఆ మహాదూతల్ని దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళ హృదయాల్లో వాళ్ళ హృదయాల్లో అక్కడ ఒక గర్వము లేక మరొకటి పుట్టడం, వారి హృదయాల్లో పాపం అనేది అక్కడ పుట్టడంతో ఆ పాపానికి చోటు లేకుండా దేవుడు ఏం చేస్తాడంటే భూమి మీద పడదోశాడు, నెట్టివేశాడు అని చెప్పి ఇక్కడ మనం లేఖనాలు చూస్తున్నాం. కానీ భూమి మీద పరలోకం నుండి భూమి మీద నెట్టివేయబడిన తర్వాత ఏం జరిగింది? ఈ భూలోకాన్నంతటిని కూడా మోసపుచ్చటం అంటే రాత్రి పగళ్ళు ఈ సర్వలోకాన్ని, ఈ యుగాన్నంతటిని కూడా మోసపుచ్చే కార్యక్రమంలో ఈ సాతాండు అపవాది ఉన్నాడంట. ఇలా చూస్తూ ఉంటే, ఇలా గమనిస్తూ ఉంటే మరలా భూమి మీద ఈ ఆది ఘట సర్పము అపవాది సాతాండు లేక వాని యొక్క నోట నుండి వచ్చిన అపవిత్రమైన ఆత్మల్లోండి అబద్ధ ప్రవక్త అనే ఒక ప్రవక్త వచ్చి ఇక్కడ ఇదంతా చరిత్ర అంతా కూడా చాలా ఆ హిస్టరీ ఉంటుంది కనుక అది చాలా గొప్ప మర్మాలతో కూడిన విషయాలు ఇవన్నీ కూడా. మరలా భూమి మీద యుద్ధం జరిగిద్దంటండి. మళ్ళా భూమి మీద యుద్ధం జరిగింది. అందుకే ఇది చాలా నాకు కూడా అంతగా తెలియని విషయాలు, దీని జోలికి వెళ్ళకూడదు. కానీ దీంట్లో ఒక చిన్న పాయింట్ ని దేవుడు మనందరితో, మన సంఘంతో మాట్లాడటానికి ఈ మాటల్ని కొద్దిగా నా మనసులో పెట్టాడనమాట. చాలా ఇది అంత ఈజీగా అర్థమయ్యే విషయాలు కాదు. అది దేవుడే తన గొప్ప దైవ సేవకులు ఎన్నో రకాలుగా ఈ ప్రకటన గ్రంథం గురించి ఎంతో గొప్ప దైవికమైన కార్యక్రమాలు క్రైస్తవ సమాజానికి లేక ఈ యుగంలో ఉంటున్న ఈ యుగంలో జీవిస్తున్న ప్రతి మానవుడికి కూడా ఈ ప్రకటన గ్రంథంలో జరగబోయే విషయాలన్నీ కూడా దేవుడు ఏం చేయబోతున్నాడో, ఏం చేస్తాడో, ఏమి ముగిస్తాడో అన్ని విషయాలు కూడా చాలా మంది దైవ సేవకులు చెప్తూ ఉంటారన్నమాట. దీని స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రకటన గ్రంథము ఈ 16వ అధ్యాయం చూస్తుంటే 13వ వాక్యము, మరియు ఆ ఘట సర్పము ఏ ఘట సర్పము? పరలోకముండి పడదోయబడిన ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోటి నుండి, అబద్ధ ప్రవక్త నోటి నుండి కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మలు బయలు వెళ్ళగా. 3 అపవిత్రమైన ఆత్మలు బయలు వెళ్ళగా.
ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ అపవిత్ర ఆ ఆత్మలు? చూడండి పైకి ఎత్తండి. ఎక్కడి నుంచి వస్తున్నారు అనే దాని మీద ఇప్పుడు మీకు చెప్పాలి నేను. ఎక్కడి నుంచి వీళ్ళ ఉనికి ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే పరలోకం నుండి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న ఈ ఆది ఘట సర్పము అపవాది సాతాండు పడదోయబడ్డాడు గనక వాడు రూపాంతరము చెంది అక్కడ క్రూరమైన క్రూర మృగముగా నోటుండి ఆ అబద్ధ ప్రవక్త నోటుండి సూచితిని అంటనంట. ఈ ప్రకటన గ్రంథం రాయబడ్డ ఆ దేవుని సేవకుడు యాహోను చూశాడంట. దేవుడు తన సేవకుడికి ఈ భూత వర్తమాన భవిష్యత్తుని చాలా క్షుణ్ణంగా ఈ యొక్క ప్రారంభించబడిన ఈ సృష్టి, ప్రారంభించబడిన ఈ మనుషుడు ముగింపు ఎలా ఉంటుందో, ప్రారంభాన్ని చూస్తున్నారు కానీ ముగింపుని ఎవరు కూడా దాని మీద మనస్సు ఉంచట్లేదు. ఎవరు కూడా దాని గురించి ఆలోచించే జీవితాలు ఎవరికి ఉండట్లా. ప్రారంభించబడ్డప్పుడు చాలా ఆహ్లాదకరంగా ఎన్నో రకాలుగా ఎన్నో వైభోగాలతో ఎన్నో కార్యాలు చేసుకుంటూ చాలా ఆనందంగా సంతోషంగా జీవిస్తున్నాం. కానీ ఆ కార్యక్రమాలు, ఈ కార్యక్రమాలు, ఆ వివాహాలు, ఆ పుట్టినరోజులు, ఆ బర్త్డే కూడికలు, ఇంకా మరొకటము అని ఈ లోకంలో ఇలాంటి కార్యక్రమాల్లో మనం జీవిస్తున్నాం. కానీ మన ముగింపు ఎలా ఉంటది? నా ముగింపు ఏమై ఉంది? ప్రారంభించబడిన నా జీవితము, ఈ ప్రారంభించబడిన నా జీవితంలో చాలా వైభోగంగా ఎన్నో కార్యాలు చేసుకుంటున్నాను. పిల్లలతోటి, బంధువులతోటి, స్నేహితులతోటి, శ్రేయోభిలాషులతోటి చాలా వైభోగంగా, రంగరంగ వైభోగంగా ఆ యొక్క వివాహాలు, ఆ యొక్క శుభకార్యాలు ఎన్నెన్నో రకాలుగా జరిపిస్తున్నారు ఈ లోకంలో. ఎన్నెన్నో చాలా ఆ యొక్క ధనము చాలా ఎంతో ఖర్చు పెట్టి వారికి ఉన్న స్థాయిని ప్రకటించుకుంటూ తెలియపరుచుకుంటున్నారంటండి. కానీ ఒకరోజు ఏముంది? ముగింపు ఉంది, అంతం ఉంది. అంతం ఒకటి ఉంది. ఈ భూమి మీద ఈ ఘట సర్పము, ఆది ఘట సర్పము, అపవాది సాతానుమని అతడు రూపాంతరం చెంది అపవిత్ర ఆత్మలుగా ఈ భూమి మీద ఏలుబడి చేస్తున్న ఆ అపవిత్ర ఆత్మని, ఈ సాతాన్ని దేవుడు నిర్మూలన చేయటానికి, దేవుడు హతమార్చడానికి ఒక దినాన్ని ఏర్పాటు చేశాడంటండి. ఈ భూమి మీద పడదోయబడిన ఈ ఆది ఘట సర్పము అపవాది సాతాన్ని, తన దూతల్ని, ఈ అపవిత్రమైన ఆత్మల్ని, ఇవంతా కూడా దేవుడు నిర్మూలన చేయడానికి ఒక యుద్ధాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. దీనికి స్తోత్రం. ఒక దినం ఉంది, ఒక యుద్ధము జరగనైంది భూమి మీద. అది 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత, సంఘం ఎత్తబడ్డాక 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత ఒక యుద్ధం ఉంది. ఎక్కడయ్యంటే అది ఆ ఒలివల కొండ. యేసుక్రీస్తు వారు ఎక్కడైతే ఆరోహణం అయ్యాడో, ఏ కొండ మీద అయితే దేవాదేవుడు ఆయన ఆరోహణం అయ్యాడో, అదే స్థలంలో మళ్ళా ఈ అపవాదికి, ఈ ఆది సర్పము, ఈ సాతాండు ముగింపు ఉందంట. దీనికి స్తోత్రం. ఇది దేవుడు మహాకృపను బట్టి దేవుడు నాకు అనుగ్రహించిన విషయాన్ని నేను చెప్తున్నా. ఇక్కడ ఈ అపవిత్ర ఆత్మలు, సాతానుడు చెప్పాలి, సాతానుడు, అపవాది, అపవిత్ర ఆత్మలు అని ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఈ సాతానుడు గాని, ఈ ఆది ఘట సర్పం గాని, ఈ అపవిత్ర ఆత్మలు అనేవి ఎక్కడి నుంచి ఈ భూమి మీదకి వచ్చాయంటే, మొదట అపవిత్రుడుగా పరలోకం లేడు, భూమి మీదకి వచ్చిన తర్వాత అపవిత్రుడుగా తను మార్చుకున్నాడంటండి. అనేకుల్ని అపవిత్రులుగా మారుస్తున్నాడంట ఈ సాతానుడు. అపవిత్ర ఆత్మలుగా అతడు రూపాంతరం చెందుతూ తన దూతల్ని ఎన్నో రకాలుగా వాడుకుంటూ సర్వలోకాన్ని మోసం చేస్తున్నాడంట. సమస్త మానవాల్ని మోసం చేస్తున్నాడంట. ఇప్పుడు గమనిస్తుంటే చాలా మందికి ఏం కోరుకుంటారంటే,
దేవుడు నాకు ఆశీర్వాదం కావాలి, దేవుడు నాకు ఆశీర్వాదం కావాలి, నాకు ఆశీర్వాదం కావాలి, ఆశీర్వాదాల్ని ఎదుగుతున్నారు. కానీ ఆ దేవుడు ఆశీర్వదించే దేవుణ్ణి ఈరోజు ఎత్తకట్లా. ఈ క్రైస్తవ సమాజం ఆశీర్వాదాలు కావాలి, స్వస్థతలు కావాలి, నాకు నెమ్మది కావాలి, నాకు ఎన్నో మేలు జరగాలి, నేను ఏం చేయాలి, ఏ దైవజనుడి నెత్తి నుంచి చేయబడితే నాకు ఆశీర్వాదం వచ్చింది, ఏ సంఘంలో నేను అడుగు పెడితే నాకు ఆశీర్వాదం వచ్చింది, ఏ మీటింగ్కి వెళ్తే నాకు ఆశీర్వాదం వచ్చిందని ఈ క్రైస్తవులందరూ కూడా ఇదే రీతిలో కొనసాగుతున్నారు. కానీ ఆశీర్వదించే దేవుణ్ణి వారు కలిగి ఉండట్లేదు. సంఘాలు ఎదుగుతున్నారు, ప్రాంతాలు ఎదుగుతున్నారు, ప్రదేశాలు ఎదుగుతున్నారు, ఆ సంఘాల్లో ఉన్న దైవ సేవకుల్ని ఫాలో అవుతున్నారు. యేసుక్రీస్తుని ఫాలో అయ్యేవాళ్ళు లేరు, యేసుక్రీస్తు వాక్యాన్ని అనుసరించేవాళ్ళు లేరు, ఆయన మాటకు లోబడేవాళ్ళు లేరు, ఆయన మాటకు విధేయత చూపేవాళ్ళు లేరు. ఈరోజు అంత ప్యాషన్ అయిపోయింది చర్చిల్లో. ఇదంతా ఏమైపోయిందంటే చాలా ప్యాషన్ అయిపోయిందండి. చర్చిలన్నీ కూడా ప్యాషన్ గా మారిపోతున్నాయి అన్నమాట. అది ఎత్తుక్కుంటా ఉండరు. అలాంటి రీతుల్లో సాతానుడు ఏం చేస్తున్నాడంట, సర్వలోకాన్ని చెప్పాలి హల్లెలూయా, ఏం చేస్తున్నాడు, సర్వలోకాన్ని ఎవరిని మోసం చేస్తున్నాడు, సర్వలోకాన్ని మోసం చేస్తున్నాడు. తెలియతుందా మనకేమన్నా అర్థమవుతుందా, మనమేమన్నా గ్రహించగలుగుతున్నావా? వాడు సర్వలోకాన్ని, ఎందుకు తెలుసా, సర్వలోకాన్ని ఎందుకు మోసపుచ్చుతున్నంటే తనకు సమయం కొద్దిగేనని, సాతానుడికి సమయం కొద్దిగే ఉందని వాడు రాత్రి పగళ్ళు మోసం చేస్తూ ఉన్నాడంటండి. మనం ఏమనుకుంటా, నాకు చాలా సమయం ఉందండి, నాకు చాలా టైం ఉందండి, నేను ఇప్పుడు దేవుడి దగ్గర రానండి, ఇంకా నాకు సమయం ఉందండి, నాకు చాలా బలం ఉంది, ఇంకా నా తల ఇంటుకులు నరుస్తున్నప్పటికీ కూడా దానికి కాస్త కవరప్ చేస్తున్నా కూడా నా ఒంట్లో శక్తి ఉంది అని ఏదో మనం అనుకుంటూ ఉంటాం. చాలా సమయం ఉంది నాకు. కానీ సాతానుడికంట సమయం లేదు, నాకు సమయం లేదు, అతి తక్కువ సమయం ఉందని చెప్పి రాత్రింబగళ్ళు కుయుక్తితో పనిచేస్తున్నాడంటండి. అనేకుల్ని మోసపుచ్చుతున్నాడంట. అనేకుల్ని రకరకాలుగా మోసపుచ్చే ఆ పనిలో తనతో ఉన్న సైన్యము, ఆ అపవిత్ర ఆత్మలను ఏం చేస్తుందంట, ఈ సర్వలోకాన్ని మోసం చేస్తూ ఉందంట. దీనికి స్తోత్రం. హల్లెలూయా. భూమి మీద పడదోయబడి ఉన్నారు ఎవరు, ఆది ఘట సర్పము, సాతానుడు, అపవాది, అపవిత్ర ఆత్మలు అని ఇలా మనం ఈ ప్రకటన గ్రంథంలో చూసాం. ఈ ప్రకటన గ్రంథంలో చూసినప్పుడు యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఈ లోకంలో దేవాదేవుడి లోకాన్ని ప్రేమించిన దేవుడు సశరీరుడిగా జీవిస్తున్నాడు. సశరీరుడిగా జీవిస్తున్నప్పుడు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా రకాలుగా చాలా పనులు ఆయన చేశాడు. సాతానుడు కూడా చాలా విరివిగా పనిచేస్తున్నాడు, చాలా స్పీడ్గా పనిచేస్తున్నాడు. సాతానుడు చాలా రకరకాలుగా పనిచేస్తున్నాడు. అయితే దేవాదేవుడు కూడా ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడు చాలా ఆయన తన ప్రజలందరినీ కూడా రక్షించుకోవాలని ఆ పరలోక రాజ్యాన్ని విడిచి లోకానికి వచ్చి ఆయన ఎన్నో అద్భుతాలు, ఎన్నో మహత్కార్యాలు, ఎన్నో సూచికలు చేస్తూ ఉన్న దేవుడు. అయితే ఇక ఆ చేస్తున్న దేవుడు మత్తయి సువార్తికుడు ఆ యేసు ప్రభు జీవిస్తున్న ఆ దినాల్లో ఒక సంఘటన యేసుక్రీస్తు వారు ఏం చేశాడో, ఏం చెప్పాడు అనేది ఈ మత్తయి సువార్తికుడు దేవుని సేవకుడుగా, మరి ఈ సువార్తికుడుగా ఉన్న ఈ మత్తయి సువార్తికుడు ఏం చెప్పాడో, ఏ రాయిచ్చాడో దేవుడు, మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయాన్ని ఓసారి చిన్నగా మనము చదువుదాం. మత్తయి సువార్త ఈ 12వ అధ్యాయాన్ని చదువుతూ మరి గమనిద్దాం. మత్తయి సువార్త 12:43 వాక్యము, 43వ వాక్యము.
మత్తయి సువార్త త్వరగా చదవాలి. అపవిత్రాత్మ అర్థమవుతుందా? ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడున్న మాట తీసుకొని నేను చెప్తే నాకు సాటిస్ఫై లేదు, నాకు అది సాటిస్ఫై ఇట్లా. ఈ అపవిత్ర ఆత్మ ఎక్కడి నుంచి వచ్చాడు? ఎలా ఈ అపవిత్ర ఆత్మ వాని పుట్టుకేంటి? తన ఇక అపవిత్రాత్మ ఉనికేంటి? దాన్ని నాకు తెలుసుకోవాలి. నేను తెలుసుకొని దాని గురించి నేను ఆలోచించాలి. ఆలోచించి ఈరోజు ఈ సకల పరిశుద్ధుల పునరుద్ధరణ ఆరాధనలోకి వచ్చిన సంఘానికి చెప్పాలి అని చున్నగా ప్రార్థన పూర్వకంగా దేవుని సహాయం ద్వారా ఆలోచిస్తున్నప్పుడు ఇక్కడ అన్నాడు యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అపవిత్ర ఆత్మ, అది అపవిత్ర ఆత్మ ఒక మనుషుణ్ణి వదిలిపోయిన తర్వాత, ఒక అపవిత్ర ఆత్మ అంట చూసారా? ఆ అపవిత్ర ఆత్మగా సాతానుడు లేక దురాత్మలుగా అపవిత్ర ఆత్మ ఒక మనిషిలోకి వచ్చి మనిషిని ఏం చేస్తున్నాడంట? అపవిత్ర పరుస్తున్నాడంటండి. ఈ అపవిత్ర ఆత్మ మనిషిని ఏం చేస్తున్నాడంట? అపవిత్రతను కలగజేస్తున్నాడంట. పవిత్రత లేకుండా, పరిశుద్ధత లేకుండా అపవిత్రతను కలగజేస్తున్నాడు. లోపల మానవుడి యొక్క జీవితంలో, మనిషి యొక్క జీవితంలో లేక దేహంలో ఈ అపవిత్ర ఆత్మ ఏం చేస్తున్నాడంటే మనిషిని అపవిత్రంగా మారుస్తున్నాడంట. మానవుణ్ణి తనలో చొచ్చి తనలో నివసిస్తూ తను ఏం చేస్తున్నాడంటే అపవిత్రుడుగా మారుస్తున్నాడు. అపవిత్రుడుగా మార్చడానికి గల కారణం ఏంటయ్యా అంటే, ఆ కారణాలు ఏంటంటే రకరకాలైన వ్యసనాలకి లోన్ చేస్తున్నాడంట. రకరకాల వ్యసనాలు, రకరకాలైన అలవాట్లకి ఈ అపవిత్ర ఆత్మ ఒక మనిషిని పట్టుకొని ఏం చేస్తుందంటే తాగుడు ఇంకా ఇట్లా ఎన్నెన్నో ఉండే కదా, ఎన్నెన్నో తాగటంతో ఏం చేస్తారు? తాగిన వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంది? ఇక వాళ్ళ యొక్క పరిస్థితులు చూడండి, లేకపోతే వాళ్ళ ఆలోచనలు చూడండి, వాళ్ళ యొక్క మనస్సును చూడండి. తాగినోడు యొక్క ఆ యొక్క మనస్సు, తన ఆలోచన చూస్తే ఈ రోజు తాగినోడు గురించి మనం గమనిస్తుంటే వారి కుటుంబాలు గాని, వారి గృహాలు గాని, వారి ప్రాంతాలు గాని ఆ తాగినోడికి ఏమైనా ఇల్లు ఉంటుందా? గౌరవం ఉంటుందా? సమాజం అతను ఏం గుర్తిస్తుందా? ఇప్పుడు ఈ అపవిత్రాత్మ ఏం చేస్తున్నాడు? ఈ ఇలువ గాని, ఈ గౌరవం గాని ఇలాంటి ఏమీ లేకుండా మనిషిని అపవిత్రపరుస్తున్నాడంటండి. దాని వరకు ఇంక నేను ఏటి వరకు వెళ్ళట్లా. ఇంక వాడు చేసే కార్యక్రమం చాలా ఉంటాయి అన్నమాట. చాలా ఉంటాయి మనిషిని. అంటే స్త్రీ పురుషులు కూడా ఎన్నెన్నో రకాలుగా అపవిత్రత పుట్టిస్తున్నాడు. ఓకే, గమనిస్తుంటే ఇక్కడ చూడండి, ఆ అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి ఎత్తుకుచ్చు. అది విశ్రాంతి. ఇప్పుడు ఒక మనిషిని ఈ అపవిత్ర ఆత్మ, ఈ దురాత్మ లేక ఈ అపవాది లేక సాతాండు అనే ఈ పేర్లతో పిలువబడుతున్న ఈ అపవిత్ర ఆత్మ ఏం చేస్తున్నా? ఒక మనిషిలో నివాసం చేయటం, ఆ మనిషిని అపవిత్రపరచటం, ఆ మనిషిని అపవిత్రపరచటము, అపవిత్రపరచబడే ఆ స్థితిలోకి తీసుకెళ్లి తను దిగంబరుగా ఉండటం, తను దిగంబరుగా మైండ్ స్థిమితి లేకుండా ఇంటిని, తన యొక్క ప్రాంతాన్ని, తన ప్రదేశాన్ని వదిలి వెళ్ళి ఆ యొక్క మనిషిగా జీవించకుండా తనలా ఉండి తన స్వాధీనంలో ఉంచుకొని రకరకాలుగా ఈ అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వాడుకుంటున్నాడంట. ఒక మనిషిని వాడుకుంటుంటే ఆ దేవాది దేవుడు ఆ అత్యున్నత సింహాసనాన్ని విడిచి ఈ లోకానికి వచ్చిన ఆ దేవుడు ఈ అపవిత్ర ఆత్మ పట్టిన వ్యక్తిని విడిపించాడంట. దేవుడు కృప చూపించాడంట. దేవుని సహాయము ఆ మానవుడి మీద లేక ఆ మనిషి మీద విడుదల లేకుండా జీవిస్తూ ఉంటున్నా ఆ మనిషికి దేవుడు విడుదల ఇవ్వటానికి
వచ్చాడంట ఆయన. వచ్చి ఆ అపవిత్ర ఆత్మ పట్టిన వ్యక్తి మీద జాలి పడ్డాడంట, కరుణ చూపించాడంట, ప్రేమ చూపించాడంట, ఎవరల్ల కాలేదంట. కానీ అది ఒక యేసు ప్రభు వారు మాత్రమే విడిపించి విడుదలిచ్చాడంట. అలా చెప్తూ అక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక మనిషి అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత ఆ అపవిత్ర ఆత్మ ఏం చేసిద్దంట? విశ్రాంతి ఎతికిద్దంటండి. ప్రశాంతంగా ఉండాలి, నాకు స్థలం కావాలి, హల్లెలూయా చెప్పాలి, నాకు స్థలం కావాలి. ఇప్పుడు ఒక వ్యక్తిలో నివసిస్తూ కొన్ని సంవత్సరాలుగా స్థలం ఎత్తుకుంది, చాలా విశ్రాంతితో, చాలా అపవిత్రపరుస్తూ, ఇంకా ఎన్ని రకాలుగా చేయరాని పనులన్నీ కూడా చేస్తూ మనిషిగా బ్రతకనివ్వకుండా, విలువలు లేకుండా, గౌరవం లేకుండా ఈ అపవిత్ర ఆత్మ ఈ మనిషిని ఆ స్థితిలో నడిపించబడుతున్నప్పుడు అక్కడ ఆ దేవుడు ఆ కరుణించి సహాయం చేసి విడుదల ఇచ్చిన తర్వాత ఈ అపవిత్ర ఆత్మ ఏం చేస్తుందంట? నాకు విశ్రాంతి కావాలి. మళ్ళీ ఎక్కడ చిక్కిద్ది నాకు విశ్రాంతి? ఎక్కడ చిక్కిద్ది? ఎత్తుక్కుంటుంటదంట. ఒక వ్యక్తిలో మనము ఈ దురాత్మలు, లేక మనం అనుకుంటాం గాలి పట్టింది, లేకపోతే దయ్యం పట్టింది, మరి ఇంకోటి పట్టింది అని చెప్పేసి మనం అనుకుంటాం కదా. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉండవు అంటే, నేను చాలా సంవత్సరాలు. మరి పోతావంటే పోతాను కానీ చాలా దినాలుగా, చాలా నెలలుగా, చాలా వారాలుగా నాకు ఇప్పుడు ఈ వ్యక్తిని వదిలి వెళ్ళలేకపోతున్నాను, నాకు స్థలం కావాలి, ఇంకెవరన్నా ఉండాలి, నేను ఎత్తుక్కుంటున్నా, నన్ను ఆహ్వానించేవాళ్ళు, నాకు స్థలం ఇచ్చేవాళ్ళని నేను ఎత్తుక్కుంటున్నాను, నాకు కొద్దిగా టైం ఇవ్వండి. ఎక్కడుంటాడు? పరలోకండి పడదోయబడిన అపవిత్ర ఆత్మలు సర్వలోకాన్ని మోసం చేస్తూ అపవాది సాతాండు ఆది ఘటమని చెప్పుకుంటున్నా ఈ యొక్క అపవాది సాతాండు ఏం చేస్తున్నాడంటే, ఎక్కడుంటాడు అనుకుంటున్నాడు? ఏ రకంగా ఉండాలనుకుంటున్నాడు? ఒక మనిషిలో నివాసం చేయాలనుకుంటున్నాడు అంటే. ఇలా చూస్తూ ఉంటే వాడు ఆ విడుదల వచ్చిన తర్వాత ఇప్పుడు అతనికి ఏం కావాలంట? స్థలం కావాలంట. ఇది ఒక అపవిత్ర ఆత్మ పట్టిన వ్యక్తిని దేవుడు ఇడిపించిన తర్వాత అక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఏమన్నాడు? విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్లు. ఏ చోటు ఎతికిద్దంట? ఏ చోటు ఎదుగుతాడంటాడు? నీరు లేని చోటు తిరుగుచు నీళ్లు లేని చోట్ల తిరుగుచుండును, విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదనని వచ్చి అమర్చి ఉండుట చూసి వెళ్ళి తనకంటే చెడ్డవైన వచ్చును. మొదటి స్థితి కన్నా కూడా సాలే, మొదటి స్థితి కన్నా కడపడి స్థితి చాలా దారుణంగా ఉందంటండి. మొదటి స్థితి ఏమో ఒక్క అపవిత్ర ఆత్మతోనే కొనసాగుతూ ఉన్న ఆ సందర్భం, లేక ఆ వ్యక్తి దేవుడు కృప చూపించి ప్రేమించి సహాయం చేసి తనకి విడుదలనిస్తే ఇతడు తను గ్రహించుకోకుండా, ఇతడు ఆలోచించుకోకుండా మళ్ళా ఏం చేస్తూ ఉంటాడు? మళ్ళీ వాని కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎవరు కావాలి నాకు? ఆ మొదటి ఉండవాడే కావాలి నాకు. అంటే ఈ ప్రేమ కలిగిన దేవుడు, ఈ సహాయం చేసే దేవుడు, విడుదలని అనుగ్రహించిన దేవుడు, అట్టి దేవుడితో ఆయనకి అతనికి చోటు లేదు. కానీ ఎవరికి? మొదటుండ వ్యక్తికి ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు ఈడేం చేస్తాడు? తనతో పాటు చాలా మందిని పట్టుకొని వస్తారంట. సో ఇది ఇక్కడ ఈ యేసు ప్రభు చెప్తున్న మాట. ఈ అపవిత్ర ఆత్మ ఏ స్థలం ఎత్తుకునిద్ది? నీరు లేని స్థలం అని ఎత్తుకుంటదంట. ఈ నీరు లేని స్థలము అనగా ఏమై ఉంది? ఈ నీరు లేని స్థలము ఏమై ఉందో ఓసారి
మళ్ళా దేవుని వాక్యాన్ని చూద్దాం. చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయం 10వ వాక్యం చదువుదాం. లూకాసు వార్త లూకాసు వార్త 13:10 వాక్యం. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచు వచ్చినప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రం చక్కగా నిలబడలేకుండెను. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనతల నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగా ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమపరిచింది. నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీరు లేని స్థలం. ఈ అపవిత్ర ఆత్మ ఏం చేస్తున్నాడంట? నీరు లేని స్థలాన్ని ఎత్తుకుంటున్నాడంటే. నీరు లేని స్థలాన్ని ఎత్తుక్కుంటున్న ఈ అపవిత్ర ఆత్మ ఒక ఆమె అక్కడ యేసు ప్రభు చెప్తున్న విషయాన్ని చూస్తుంటే, విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలోకి వెళ్ళాడంట. దేవదేవుడు ఆనాటి కాలంలో మందిరాలు ఉండి, సమాజ మందిరం అంటే వాళ్ళందరూ కూడా సమాజంగా కూడుకొని, లేక ఆ ధర్మశాస్త్రాన్ని అక్కడ ఆ పరిచయులు అక్కడ ఉంటున్న వాళ్ళందరూ కూడా ఆ సమాజ మందిరంలో చేరుకొని అక్కడ దేవుని మాటలు లేక మరొకటి ఆరాధనలు ఇవన్నీ కూడా జరుగుతున్న విషయాన్ని దేవుడు ఒక మందిరం విశ్రాంతి దినమున ఈ ఆదివారం రోజున చెప్పాలి. ఈ ఆదివారం రోజున లేక ఆదివారం అనగా ఆ రోజు శనివారంగా యేసుక్రీస్తు వారు, అది ఇజ్రాయేల్ జనాంగానికి అది శనివారం విశ్రాంతి దినం కనుక ఆ విశ్రాంతి దినం అంతా యూదులు ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఆ సమాజముగా దేవుని యొక్క మందిరానికి విశ్రాంతి దినంలో వారు గడుపుతున్నప్పుడు అక్కడ మందిరానికి యేసుక్రీస్తు వారు వెళ్ళాడంట. ఎందుకు వెళ్ళాడు ఆయన కూడా చెప్పాలి. ఆయన కూడా యూదుడే గనక మరి ఆయన కూడా విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. దేవుని మందిరానికి, దేవుని ఆలయానికి అతడు కూడా వెళ్ళాలి. వెళ్ళకపోతే నేరస్తుడుగా అతని మీద ఎన్నో నేరాలు పుట్టిస్తారు. ఎందుకంటే నువ్వు చాలా నీతి మాటలు, చాలా ఉత్తమమైన మాటలు చెప్తున్నా. నువ్వు అలా ఉండాలి, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు బైబిల్ చదవాలి, నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు అని ఇలా చెప్తున్నా నీవు ఈ యొక్క విశ్రాంతి దినమును నువ్వు పాటించకుండా ఆచరించకుండా ఉంటే చాలా అవమానం అన్నమాట. అందులో కూడా చూస్తుంటే యేసుక్రీస్తు వారు కూడా మరి ఆ విశ్రాంతి దినాన్ని ఆచరించడానికి వెళ్ళాడంటండి. వెళ్ళినప్పుడు చాలా మంది ప్రజలు ఉంటారు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ కింద పెట్టి నా వైపు చూడండి, నేను మీ వైపు చూస్తాను. చాలా మంది ప్రజలు ఉన్నారు మందిరంలో, చాలా మంది ప్రజలు ఉన్నారు. అక్కడికి వెళ్ళాడు దేవాదేవుడు. అక్కడికి వెళ్ళాడు. వెళ్ళగానే ఆయనకి ఎవరు పడ్డారంటే, దేవుడు చూశాడు, ఇదేంట్రా, నేను మనిషిని నా స్వరూపమందు నా పోలిక చొప్పున చేశాను. మరి ఆ చక్కగా నిలబడి ఈ కాళ్ళు మరి ఈ రూపాన్ని నేను కలగజేశాను. మరి చక్కగా పైనున్నాటినే ఈ చూడాలి, కానీ ఇవేంటి పైనున్నాటిని చూడకుండా ఇవేందో నడుమోగిపోయి అంత భూమి చూస్తుంది. ఈ భూ సంబంధాన్ని, ఈ భూమిని చూస్తుంది. కానీ అంటే నన్ను చూడలేని పరిస్థితుల్లో ఉంది ఈమె. నన్ను చూడలేని పరిస్థితుల్లో, మనిషిని చూడలేని పరిస్థితిలో ఉంది. నడుము వంగిపోయి బలహీనపరచబడిన ఒక దయ్యము ఆమెలో ఉండుట దేవుడు చూశాడంటండి. ఆ కొండ ప్రజలందరూ చాలా చక్కగా ఉండారు, కానీ ఏమైతే చాలా వెరైటీగా ఉంది. ఇవేంటి నడుమొంగిపోయి ఎప్పుడు చూసినా ఈ భూమిని, భూ సంబంధమైనట్టు చూస్తుంది. కానీ మనుషులు కానీ, ఆకాశాన్ని కానీ, లేక ఈ ఆకాశంలో ఉన్న ఆ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల్ని
చూడలేని పరిస్థితి ఉంది అని దేవుడు అలా చూస్తుంటాడు, ఆలోచించి ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఏం పరిస్థితి ఏంటి చెప్పాలి? ఏం పరిస్థితి ఏంటి? అపవిత్ర ఆత్మ ఈమెలోకి ప్రవేశించి ఉన్నాడంటండి. దేవుడు చూశాడంట, అపవిత్ర ఆత్మ ఈమెలోకి ప్రవేశించున్నాడు. ఎప్పుడు ప్రవేశించాడు? 18 సంవత్సరాల నుండి ఈమెలో ఒక దాస్యపు ఆత్మని తీసుకొచ్చి పెట్టాడు. దాస్యపు ఆత్మని, ఈ అపవిత్ర ఆత్మ ఆమెని లోకి వచ్చి 18 సంవత్సరాల నుండి ఆమె ఏం చేస్తుందంట చెప్పాలి తల్లి? ఏం చేస్తుంది? మందిరానికి వెళ్తానే ఉందంట. 18 సంవత్సరాల నుంచి బలహీనత ఉంది. 18 సంవత్సరాల నుండి అపవిత్రాత్మ ఆమెలోనే నివసిస్తూ, ఆమెలోనే నివాసం చేస్తూ, ఆమెతోనే సహజీవనం చేస్తూ ఈ అపవిత్రాత్మ ఆమెలో ఉందంట. ఈమె ఏం చేస్తుంది? చక్కగా మందిరానికి వెళ్తా ఉందంట. 18 సంవత్సరాల నుంచి వెళ్తా ఉందంటండి. 18 సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తుంది. ఆ విశ్రాంతి ఆ మందిరంలోకి, ఆ మందిరంలో ఇంకా ఎన్నో రకాలైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కదా, ఎన్నో రకాల దైవికమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఉపవాస కూడికలు జరుగుతాయి. ఉపవాస కూడికలో మరి ఈమె ఆ కార్యక్రమాలకు కూడా పాల్గొంపులు పంచుకుంటుంది. ఇంకా ఆల్రెడీ ప్రేయర్ మనకంటే ఉండవులే కనుక, మనకంటే ఉపవాస ప్రార్థన ఆల్రెడీ ప్రేయర్ మనకు ఉండవు, అక్కడ ఉంటాయి. మనకేంటంటే మనకు ఆదివారమే ఎక్కువ. మన భక్తి అంటే మనకు ఆదివారం ఎక్కువ. ఈ ఆదివారం కూడా గంట కన్నా ఎక్కువ ఉంటే మేము ఉన్నాం, వెళ్ళిపోతాం. మేము ఈ ఆదివారం మనం పనులు పెట్టుకుని వస్తాం. మళ్ళా అంత తెలివైన వాళ్ళం మనం, చాలా మేధావులు అనమాట. వాడు మోసం చేస్తున్నాడు కదా, వాడు మనల్ని ఎలా మోసం చేద్దాం మనకు తెలియట్లేదు అనమాట. తలపైకి అతను తెలుస్తాం. అప్పుడు ఏమా ఉపవాస ప్రార్థనలో ఉంటుంది, ఆల్రెడీ ప్రేయర్లకి వెళ్తుంది, స్త్రీలు కూడికి వెళ్తుంది, బైబిల్ స్టడీ అని వెళ్తుంది, సంఘంలో ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తుంది. ఆ మందిరంలో వంట ఉండటం కానీ, చిమ్మటం కానీ ఎన్నో కార్యక్రమాలు చేస్తూనే ఉంటుందంటండి. ఇక మందిరానికి కూడా సావాసం ఉందంటే ఈమెకి, దైవ సేవకులు కూడా దైవ సేవకులతో కూడా సావాసం ఉందంటే ఈమెకి, సంఘానికి కూడా ఒక సావాసం ఉందంట. కానీ చెప్పాలి, కానీ అక్కడేముంది? కానీ అక్కడ గూని ఉందంట. ఈమె జీవితాన్ని చూస్తుంటే చక్కగా మందిరానికి వెళ్తుంది, వాక్యం వింటుంది, దైవజనులు చెప్పే మాటలన్నీ వింటుంది, ఇంకా ఆ సంఘంలో నియమకాలపు కూటాల్లోకి చక్కగా వస్తుంది. కానీ బలహీనపరచబడిన ఒక దురాత్మ, ఒక అపవాది ఆమెలో ఉందంటండి. ఆమెలో ఉంది. ఎవరికి తెలియదు, అక్కడ పాస్టర్ గారికి తెలియదు, అక్కడ విశ్వాసులకు తెలియదు, ఎవరికి అర్థం కావట్లేదు. ఒకప్పుడు బాగానే ఉందేమో, ఒకప్పుడు బాగా అన్ని విధాల్లో బాగానే ఉందేమో, కానీ ఇప్పుడు ఏమైపోయింది? ఈ అపవిత్రాత్మ బలహీనపరచబడ ఆత్మలోకి వచ్చిన తర్వాత నడుము చేసేసిందంట. లేలియా చక్కగా నిలబడలేదంట, బెండ్ అయిపోయిందంట. ఆ బెండ్ అయిపోవడానికి గల కారణము, ఆ నడుమొంగిపోవటానికి గల కారణము, ఆ దేహంలో ఆ బలహీనత పుట్టించడానికి గల కారణము ఎవరు చేశారు? అపవాది అంట. అపవాది నీళ్లు లేని చోట ఎదుగుతూ ఉంటదంట. చెప్పాలి తల్లి, నీరు లేని చోట ఎదుగుతూ ఉంటదంట ఈ అపవాది విశ్రాంతి కోసం. ఇప్పుడు ఈ 18 సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తుంది, కానీ మరి మా పరిస్థితి ఏంటి చెప్పాలి? ఏం పరిస్థితి? యేసయ్య అన్నాడు, మా రా. యేసయ్య అన్నాడు, వచ్చి రమ్మని పిలిచి, మా తల్లి, ఈ బలహీనతలో నువ్వు విడుదల కోరుచున్నావా? చెప్పాలి, ఈ బలహీనతలో
నీవు విడుదల పొందగూరుచున్నావా అని అడిగాడు. ఎందుకు అడిగాడు? మనకేం తెలుసు అంటే ఆ కూరలో ఉప్పు, కారం, నూనె, అది ఎట్ట వండాలో, ఏ రకం చేయాలో అవి తెలుసు. కానీ మనం డబ్బులు, కట్టలు, ఇవి ఎన్ని రోజులు, ఎంత కథ, ఎంత వారం, ఈ పిల్లలు, ఇవన్నీ తెలుసు. కానీ మరి ఇప్పుడు ఎందుకు ఆయన రమ్మన్నాడు? చెప్పాలి. ఎందుకు పిలిచాడు? ఏంటి మౌనంగా ఉంటారేంటి? దీని స్తోత్ర సింగమ్మకి మాత్రం రెడీగా ఉంది. దీని స్తోత్రం. ఎందుకు పిలిచాడండి? ఏమా ఏ బాబు ఎందుకు పిలిచాడు? నేను అదే మిమ్మల్ని అడిగేది ఏంటంటే, మీకు ఇట్లా నాకు ఎందుకంటే దాన్ని ఇంకా పచ్చిగా చెప్పాలన్నమాట. పచ్చిగానే చెబితే మీకు అలాగ నా పౌరుషం వచ్చిందని నేను అందుకే ఇట్లా అడుగుతూ ఉంటాను అనమాట. ఈ సెల్ ఫోన్లో ఏదో అవి పెట్టుకుంటే ఒక్కొక్కళ్ళు పాటలు పెడతారా బాబు, నాయన యేసయ్య దేవుని స్తోత్రం. ఎక్కడున్నారా ఈ భక్తులు అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎక్కడా వీళ్ళ భక్తి ఎక్కడ పడుతుంది? పెట్టుకోవడం తప్పనట్లా నేను. నీ దినచర్యలో వాక్యం మంచిదే కాదనట్లా. ఇప్పుడు అడుగుతున్నారు కదా, ఎవరు వచ్చి అడిగారు అనుకోండి, మరి నిన్ను అడిగినప్పుడు ఏం చదువుతా? అలాగే నేను 18 సంవత్సరాలు చర్చికి వెళ్తున్నానయ్యా, ఎట్లా నాకేం తెలియదు, దయచేసి నువ్వు నన్నే వాడక్కయ్యా. 18 సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నానయ్యా, నన్నే వాడక్కయ్యా. 18 సంవత్సరాలు తీసుకొని చీపి తీసుకొని చిమ్ముతున్నా కానీ ఎట్లా నన్నే వాడక్కయ్యా. 18 సంవత్సరాలు నేను గోడ కానుకొని కూర్చోండి, నన్నే వాడక్కయ్యా. 18 సంవత్సరాలు ఈ బైబిల్ పట్టుకొని వచ్చాను కానీ ఈ బైబిల్లో ఉండే నాకేం తెలియదయ్యా. లేలియా పలకరా దేవి స్తోత్రం. మన దగ్గర రాకుండా గల కారణాలు అయ్యే. దేవుడు నీకు తోడై ఉండను గాక, నీ పిల్లల్ని ఆయన అరిచేతులు పెట్టుకొని చెక్కి ఉన్నాడు గాక, నీకు దేవుడు సహాయం చేయను గాక. ఈ మంత్రాలు చదువుతూ ఉంటే పట్టు సప్పట్లంటే అనేకలు తీసుకొస్తాం మందిరం. మనం ఎట్లా అడిగితే అమ్మో ఇవన్నీ మనకు అవతల బాబు లేనిపోయిందో, అక్కడ పోయి కూర్చొని మెదలకుండా ఒక ఆమె మైనపట్లు ఒక ఆమె వచ్చి అక్కడ ఏరే చర్చి పోయి మందిరానికి వచ్చి మా దగ్గరకు వచ్చి పనుకుంటుంది. పనుకుంటుంది. పనుకుంటే అమ్మ ఇదేంటి నువ్వు చర్చికి వచ్చి మందిరానికి వచ్చావు, పడుకోటి వెండి తల్లి అన్న. ఇదేందయ్యా, మేము ఆ చర్చికి పోతే పనుకునేవాడు వాడా, ఆ పాస్టర్ గారు కొనుక్కొని లేదని చెప్పి ఆ చర్చి మానేసి ఆ మందిరం కూడా మొదలు పెట్టింది. ఆయన ఏమో చర్చికి వస్తే పనుకుంటే చాలా విశ్రాంతి వచ్చింది, మంచిది, పనుకుంటే నిద్ర చేయండి అన్నాడు ఆయన. చర్చిలో నిద్ర చేస్తే మంచిదని ఆయన ఏం బోధిస్తుంటే మేము చర్చిలో పడుకోవద్దంటావు, కూర్చోవద్దంటావు, గోళ పడిపోద్ది అంటావు. దీనికి స్తోత్ర అయిపోయింది. దీని స్తోత్రం ఆరిపోయేది. దీని స్తోత్రం ఆరిపోయేది. దీని స్తోత్రం ఇంకా అనవసరం. లేలియా ఆరిపోయి గిరిగించిన అంటే పంపిస్తాను. మరి ఎవరైనా కూడా పిల్లలు కన్న పిల్లలు పాడైపోవాలని ఎవరు కోరుకోరండి. కానీ ఆ కడుపున ఆ కని పెంచే తల్లి తండ్రి, నేను పాడైపోయిన పర్లేదు కానీ, నేను కష్టపడ్డ పర్లేదు కానీ, నా పిల్లలు నాలాంటి జీవితం ఉండకూడదని చెప్పి వాళ్ళకు ఒక లాంటి ఒక గోల్ వాళ్ళకు ఉంటుంది అనమాట. ప్రతి వాళ్ళకు కూడా ఉంటుంది, బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి. ఒకప్పుడు నేను అలా ఉండాను, ఒకప్పుడు నా జీవితం అలా, ఒకప్పుడు నా పరిస్థితులు అలా, నా బిడ్డలకు రాకూడదు అలాంటి పరిస్థితులు అని ప్రతి తల్లిదండ్రులు అలా కోరుకుంటారండి. అది లోక సంబంధంగా, శరీర సంబంధంగా. ఈ బైబిల్ ఈ చర్చిలోకి వచ్చే వాళ్ళందరికీ కూడా నేనేంటంటే ఇలాంటి విషయాలను రాసం కలిగి ఉండాలని, నువ్వు వెలిగే దీపంగా ఉండాలని, ఆరిపోయే దీపంగా ఉండకూడదని. లేలియా నువ్వు ఆరిపోయే దీపంగా ఉండకుండా వెలిగే దీపంగా, అనేకలు వెలిగించే దీపంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ఇక్కడున్న సేవకుడుగా నేను కూడా కోరుకున్నా. దీని స్తోత్రా హల్లెలూయా చెప్పాలి. దీని స్తోత్రా. ఎందుకయ్యా ఆమెని ఎందుకు యేసుక్రీస్తు అడిగాడయ్యా అంటే, ఎప్పుడైనా సరే దేవుని యొక్క ఆలోచన ఏంటంటే,
దేవుని యొక్క ఆయన ఆయన ఆలోచన ఏంటంటే మన ప్రమేయం లేకుండా ఏది చేయడు. చెప్పాలి, మన ప్రమేయం లేకుండా ఆయన ఏం చేయడు. నీ ప్రమేయం ఏంటో ఆయన తెలుసుకొని నువ్వు స్వస్థత కోరుచున్నావా, నువ్వు శుద్ధుడు అవ్వ కోరుచున్నావా అనేసి అడుగుతాడు. బలవంతంగా ఇవన్నీ దేవుడు చేయడు. బలవంతంగా ఎవరిని ఆయన బాధ పెట్టడు. బలవంతంగా ఎవరిని ఆయన ఇదిగో నేను దేవుణ్ణి అని చెప్పి బలవంతంగా బాధ పెట్టే కార్యక్రమాలు చేయడు. ఎవరు కూడా బలవంతంగా యేసు ప్రభువుని నమ్ముకోండి ఎవరు చేయరు. ఏ సేవకుడు కూడా చేయడు. ఎవరు చేయరండి. ఎందుకంటే అది దేవుడు నేర్పిస్తున్నాడు. దేవాదేవుడు నేర్పిస్తున్నాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, అదే సమాజ మందిలోకి వెళ్ళి అమ్మా నీ బలహీనతలోని నువ్వు విడుదల పొందగోరుచున్నావా అని అడిగితే ఆమె అవునయ్యా అంది. అవునయ్యా అంది. అప్పుడు యేసయ్య ఏం చెప్పాడు చెప్పండి? తన చెయ్యి చాచాడంట, ఆమె మీద పెట్టాడంట. ఆమె మీద పెట్టగానే ఆయన చెయ్యి చాచగానే ఆమె నెత్తి మీద పెట్టగానే ఆమె ఏం చేసిందంట చెప్పాలి? ఆ బలహీనతలోండి విడుదల పొంది తనలో ఉన్న అపవిత్రాత్మ తనలో 18 సంవత్సరాల నుండి ఏలుబడి చేసి రకరకాలుగా ఆమెలో ఉండి ఎన్నో రకాలుగా బలహీనతలు కలగజేస్తున్న అపవిత్రాత్మ ఆమె వదిలిపెట్టి వెళ్ళిపోయాడంటండి. ఈమె ఎప్పుడైతే ఆ బలహీనతల నుండి విడుదల పొందిందో, ఆ బలహీనతల నుండి విడుదల పొందటానికి గల కారణం ఏంటంటే యేసయ్య అంట ఆమెను ఆశీర్వదించాడంటండి. యేసయ్య ఆమె నెత్తి మీద చేపెట్టాడంటండి. యేసయ్య ఆమెను ముట్టాడంటండి. యేసయ్య ఆమెను తాకాడంటండి. యేసయ్య ఆమె నెత్తి మీద చేపెట్టగానే ఆ బలహీనతలోండి ఆ అపవిత్రాత్మలోండి విడుదల పొంది ఏమైందంట? చక్కగా లేచి నిలబడి దేవుని స్తుతించిందంట. దేవునికి మహిమను చెల్లించిందంటండి. మహిమను చెల్లించిందంట. ప్రియ దేవుని సంగమా, అంటే చెప్పాలి, ఇన్ని సంవత్సరాల నుండి 18 సంవత్సరం మందిరానికి వెళ్తుంది కానీ యేసయ్య లేడు ఆమె జీవితంలో. ఎవరు లేరంట? అపవాది ఉంది కానీ, అపవాది సాతాను ఉన్నాడు కానీ యేసయ్య లేడు ఆమె జీవితంలో. యేసయ్య లేడు అని మనము ఎలా తెలుసుకుంటామంటే ఆ యొక్క ఆనాటి కాలంలో ఆ యొక్క ఆమె జీవితంలో అక్కడ మందిరానికి వెళ్తుంది కానీ ఆ మందిరానికి యేసయ్య ఆ మందిరానికి వెళ్ళగానే ఆమె జీవితంలోకి యేసయ్య ప్రవేశించాడంట. ఆమె జీవితంలోకి 18 సంవత్సరాల నుండి అపవిత్రాత్మ ఏలుబడి చేస్తుంటే ఇప్పుడు యేసయ్య ఆ మందిరంలోకి వెళ్ళి ఆమె జీవితంలోకి ప్రవేశించాడంట. ఒకప్పుడు ఆమె జీవితంలో అపవిత్ర ఆత్మ 18 సంవత్సరాలండి మందిరం ఉంది, ప్రార్థన ఉంది, ఆ కూటం ఉంది, ఈ కూటం ఉంది, ఆ కూడికి ఉంది, ఆ సంఘంలో ఉన్న ఆ వ్యక్తులు ఉన్నారు కానీ ఇప్పుడు ఆమె ఎవరు లేరంట? నీరు లేని స్థలాన్ని ఎత్తుక్కుంటా ఉంటదంట. ఈ అపవిత్ర ఆత్మ నీరు లేని స్థలాన్ని, ఇప్పుడు ఈమెలో ఏమి లేదంట? యేసయ్య లేక నీరు అనగా వాక్యము. ఇలా మనం కొన్ని అర్థాలతో కూడిన విషయాలు చెప్పుకుంటే నీరు లేని స్థలము, ఆ అపవిత్రాత్మ ఏ స్థలాన్ని ఎత్తుకుతుంటదంటే వాక్యం లేని స్థలాన్ని ఎత్తుకుంటా ఉంటదంట. ఎవరి జీవితాల్లో అయితే ఈ వాక్యం ఉండదు, నీరు అనగా వాక్యము, వాక్యం లేని స్థలాలు, వాక్యం లేని ఇళ్ళని ఎత్తుక్కొని రకరకాల బలహీనతలు కలగజేస్తూ ఉంటదంటండి. రకరకాలైన సమస్యలు పుట్టిస్తూ ఉంటదంట. ప్రతి కుటుంబాన్ని పాడు చేస్తూ ఉంటదంటండి. ప్రతి ఇంటిని పాడు చేస్తూ, ప్రతి మనుషుల్ని పాడు చేస్తూ ఉంటదంట. నీరు లేని స్థలము. ఆమె 18 సంవత్సరాల నుండి దేవుని మందిరానికి వెళ్తున్నప్పటికీ కూడా వాక్యం లేదు ఆమె జీవితంలో. వాక్యమైన దేవుడు ఆమెను తాకాడంట. గట్టిగా సభలో ప్రజల హల్లెలూయా. వాక్యమైన దేవుడు ఆమెను ముట్టగానే ఆమె జీవితం అంతా కూడా మారిపోయిందంట.
ఆ జీవితంలో గొప్ప విడుదల వచ్చిందంట. ఆ దాస్యములో నుండి, అపవిత్రాత్మలో నుండి విడుదల పొంది దేవుని స్తుతించడం మొదలు పెట్టిందంట. దేవుని గణపరచడం మొదలు పెట్టిందంట. ఆకాశాన్ని చూడటం మొదలు పెట్టింది. అంతరిక్షాలని, ఆ యొక్క సూర్యుడు చంద్ర నక్షత్రాలని చూడటం మొదలు పెట్టిందంట. తల ఎత్తుకొని నిలబడలేని పరిస్థితి అంటండి. ఈ అపవాది తల దించే పరిస్థితి చేసిందంట. తల దించే పరిస్థితి. ఈరోజు నీ నా జీవితాల్లో కూడా తల దించుకునే కార్యాలు, ఎన్నెన్నో కార్యాలు సాతాను మనలో పుట్టిస్తూ ఉంటాడు. మనుషుల్ని అపవిత్రపరిచి మనుషుల దగ్గర ధైర్యంగా నిలబడి వాళ్ళ వైపు చూడకుండా ఎన్నో రకాల బలహీనతలు తీసుకొచ్చి తల దించుకునే పరిస్థితి చేస్తూ ఉంటాడంట. తల దించుకునే పరిస్థితి. ఈరోజు నీ నా జీవితాల్లో కూడా తల దించుకునే కార్యక్రమాల్లో ఉన్నావేమో. దేవుడు నీ తల ఎత్తి ధైర్యంగా నేను నిలబెట్టాలని, నా దేవుడు ధైర్యంగా నేను నిలబెట్టాలని, ధైర్యంగా నువ్వు నడవాలని, ధైర్యంగా దేవుని కొరకు నువ్వు ప్రతి కార్యక్రమంలో వాడబడాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. వాడబాలని తలదించుకునే కార్యక్రమంలో దేవుడు ఎన్నడూ కూడా మమ్మల్ని నడిపించడంట. ఎక్కడ కూడా నేను సిగ్గుపరచడంట, ఎక్కడ కూడా అవమానపరచడంట, ఎక్కడ కూడా నీ జీవితంలో నవ్వుల పాలు కలగచ్చారంట నా దేవుడు. ఎక్కడ కూడా దీనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు తల దించుకునేటట్లు చేస్తాడు? అపవాది, సాతానుడు తల దించుకొని జీవితాన్ని ఇచ్చాడు. కానీ యేసయ్య తల ఎత్తుకొని జీవించే జీవితాన్ని ఇచ్చాడు. ప్రియ దేవుని సంగమా, యేసయ్య ఆమెని తన చెయ్యి పెట్టి ఆశీర్వదించాడంట. అంటే ఆ రోజుల్లో దేవుడు శరీరధారిగా ఉన్నాడు. శరీరధారిగా ఉన్న దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆ మాటను చూసి ప్రార్థన చేసుకుందాం. ఏం చెప్తున్నాడు ఆ మాటలు మీకు ఒక కొన్ని రెఫరెన్స్ మీకు చూపించి ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వాక్యము. ఆదియందు వాక్యము, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14వ వాక్యం. ఆ వాక్యము శరీరధారై కృపాసత్య సంపూర్ణిగా మన మధ్య నివసించెను. స్తోత్రం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణిగా మన మధ్య నివాసము చేస్తూ ఉండెను. దీనికి స్తోత్రం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము, మొదటి కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము, మొదటి కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్యం చదువుదాం. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యమును మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా నున్నట్లుగా దేవుని వాక్యమని దానిని అంగీకరించదు గనక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆ వాక్యమే చదువుతారా? ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగచేయుచున్నది అన్నాడండి. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగచేయు. అపోస్తలుడైన పౌలు, ఓ దేవుని సేవకుడు, ఆ దినాల్లో దేవుని సంఘము లేక దేవుని మాటలు చెప్తుంటే అక్కడ ప్రజలు, అక్కడ జన సమూహముతో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఆ హేతువు చేతను మీరు దేవుని కూర్చిన వర్తమానము వాక్యము మా వలన నేను చెప్పేది కాదు, ఇది ఏదో మనుషులు చెప్తున్నారు, ఏదో మా మధ్యలో ఉన్న ఒక పాస్టర్ చెప్తున్నాడని మీరు భావించొద్దు. నా గురించి చెప్తున్నాడు, అందుకని చర్చికి రావట్లా. నా గురించే మాట్లాడుతున్నాడు, అందుకే మనుషులందరూ వెళ్ళిపోతున్నారు, నిలబట్టలేదు, అందరూ ఏదో కారణాన్ని వెళ్ళిపోతున్నారు. దేనికి వెళ్ళిపోతారండి? ఎందుకు వెళ్ళిపోతారు? వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏంటి చెప్పాలి. హల్లెలూయా. ఇది మనుషులు చెప్పేది కాదు, ఇది దేవుని వాక్యము. దేవుడు నన్ను ప్రేమించి నాతో మాట్లాడుతున్నాడు. దేవుని సేవకుడిని నా ఎదుట నిలబెట్టి నా యొక్క యోగక్షేమాల కొరకు నా
నాతో మాట్లాడుతున్నాడు, నా జీవితాన్ని సరిచేస్తున్నాడు, నా బ్రతుకుని సరిచేస్తున్నాడు, నా ఆలోచన సరిచేస్తున్నాడు, నా నిర్ణయాల్ని దేవుడే సరిచేస్తున్నాడు అని నువ్వు భావిస్తే, నువ్వు గనక భావిస్తే, పౌలు గారు అదే చెప్తున్నారు, అక్కడ భవిష్యత్ ఇలాంటి ఆలోచనలు ఈ బైబిల్ మీద పరిపూర్ణం అవగాహన ఉండదు చాలా మందికి మా గురించే చెబుతాడు ఇంకేదో చెప్పినే అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇది మనుషుల ద్వారా జరిగేదంటండి. దేవుని పనివాళ్ళగా దేవుడు నియమించుకొని దేవుడు వాక్యం చెప్తుంటే అక్కడున్న వాళ్ళంట ఇది మనుషుల వల్ల జరిగే కార్యక్రమం కాదు గనక అది నిజంగా దేవుని వాక్యమేనని చెప్పి వారు విశ్వాసులైన వారు విశ్వసించారు గనక వారి గుండెల్లోకి వారి జీవితంలో తీసుకున్నారు గనక ఈ రోజు చెప్పబడుతున్న ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్తున్న వారందరూ కూడా దేవుని వాక్యమని ఎవరైతే తీసుకుంటున్నారో ఆ వాక్యం అంట చెప్పాలి కార్యసిద్ధి కలగజేస్తుంది, ఆశీర్వాదాలు ఇస్తే అంటండి. ఈరోజు వాక్యం లేకుండా నీ జీవితంలో కార్యాలు జరగవు. నువ్వు ఎన్ని సంవత్సరాలు చర్చికి వెళ్ళినా, ఎన్ని సంవత్సరాలు నువ్వు ఎన్ని పరీక్షలు చేసినా, ఎన్ని రకాలైన కార్యక్రమాలు చేసినా, వాక్యానికి నువ్వు నీ హృదయంలో చోటిస్తే, నీ జీవితంలో చోటిస్తే దేవుడు కార్యాలు చేయడం ప్రారంభిస్తాడంట. ఆ వాక్యమే మీరు కార్యాలు, ఆ వాక్యమే మీ కుటుంబాన్ని, మీ జీవితాల్ని, మీ పనుల్ని ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తూ ఉంటాడు. ఆ వాక్యం నీ గుండెల్లో, నీ హృదయంలో నివసించి నేను బలపరుస్తూ ఉంటాడు, నీకు ధైర్యాన్ని ఇస్తూ ఉంటాడు, నీకు ప్రార్థనాత్మ, స్తోత్రాత్మ, స్తుతిరాత్మనిచ్చి నేను తల ఎత్తుకునే స్థితిలో ఉంచుతాడంట. తల దించుకునే స్థితిలో ఉంచడు. ఈ అపవిత్ర ఆత్మ అంట నీరు లేని స్థలాన్ని ఎత్తుకుంటుందంట. నీరు లేని స్థలం అనగా ఈరోజు ప్రియ దేవుని సంగమా, ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుండి ఈ సంఘానికి వస్తున్నారు, వాక్యం మీ గుండెల్లో, మీ జీవితాల్లో తీసుకుంటున్నారా? వాక్యం లేకుండా క్రైస్తవులుగా, నామకార్థంగా, పారుమాటిగా ఈ సంఘంలో కొనసాగుతున్నారు. ప్రియ దేవుని సంగమా, దయచేసి వాక్యానికి నువ్వు నీ హృదయంలో చోటికపోతే అపవాది నీలో ప్రవేశించి నిన్ను అస్తవ్యవస్థ చేసేసి పాడు చేసి అపవిత్రుడిగా మార్చే పరిస్థితులు మనలో, మన మీద ఉంటాయని దేవుడు చెప్తున్నాడు గనక ఈరోజు ప్రియ దేవుని సంగమా, ఈ సకల పరిశుద్ధుల పునరుద్ధరణ ఆరాధనలో దేవాదేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరినీ కూడా ప్రేమించి నీ జీవితంలో దేవుని వాక్యానికి సోటిచ్చే భక్తి చేస్తున్నావా? నీ జీవితంలో దేవుని వాక్యానికి చోటు ఇవ్వకుండా నీ జీవితంలో మనుషులకు చోటిస్తున్నావా? స్నేహితులకు చోటిస్తున్నావా? బంధువులకు చోటిస్తున్నావా? లోకానికి చోటిస్తున్నా ప్రియ దేవుని బిడ్డ. అలాంటి కార్యక్రమం చేస్తూ దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలోకి వస్తున్నావేమో. ప్రియ దేవుని సంగమా, 18 సంవత్సరాలు దేవుని మందిరానికి వెళ్తుంది కానీ ఎన్నో కార్యాల్లో పాల్పంచుకుంటుంది కానీ యేసై లేడు, దేవుడు లేడు ఆమె జీవితంలో. అపవిత్రాత్మలనే ఆమె జీవితాన్ని ఏలుబడి చేస్తుంది కానీ దేవుడు లేడంట. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు లేడంట. ప్రియ దేవుని సంగమా, ఈరోజు నా జీవితాల్లో, ఈ మందిరంలోకి, ఈ సంఘంలోకి, ఈ పరీక్షల్లోకి వస్తున్న మీరు మీ గుండెల్లో, మీ జీవితాల్లో దేవునికి చోటిస్తున్నారా? దేనికి చోటిస్తున్నారో ఒక్కసారి పరిశీలన చేసుకోండి ప్రియ దేవుని సంగమా. ఒక్కసారి ప్రియ దేవుని బిడ్డ పరిశీలన చేసుకో. ఆ వాక్యమే మీలో, విశ్వాసమైన మీలో కార్యసిద్ధి, దేవుడు కార్యాలని జీవితంలో మొదలు పెడతాడు, అద్భుతాలు మొదలు పెడతాడు, మహత్కాలు మొదలు పెడతాడు, నిన్ను అనేక రకాలుగా ఆశీర్వదించే దేవుడు కనుక సంఘాల వైపు తిరుగుతున్నారా? సేవకుల వైపు చూస్తున్నారా? ఎన్నెన్నో స్థలాల వైపు చూస్తున్నారా? ఆశీర్వాదం కోసం వెంటాడుతున్నారు కానీ, ఆశీర్వాదం కోసం పోకలాడుతున్నారు, స్వస్థతల కోసం పోకలాడుతున్నారు కానీ ఆశీర్వదించే దేవుడు నీ జీవితంలో ఉన్నాడు బిడ్డ. ఆశీర్వదించే దేవుడు, కార్యాలు చేసే దేవుడు, నిన్ను అనేక రకాలుగా తల ఎత్తుకొని గౌరవించే దేవుడికి
నువ్వు చోటిచ్చే వ్యక్తిగా ఉన్నావు ప్రియ బిడ్డ. ఎవరిని ఒప్పించడానికి భక్తి. ఎవరిని ఒప్పించడానికో ఎవరిని మెప్పించడానికి నీ భక్తి ఉండకూడదు ప్రియ దేవుని బిడ్డ. నీ భక్తి అంతా కూడా నా దేవుని కనపరచబడాలి, నా దేవుని కుటుంబాన్ని ఆస్వాదించి నిన్ను ఇరవగా నడిపించే దేవుడై ఉండాలి. వచ్చిన కాడి నుంచి పరుగు పరుగున ఈ పరీక్షని ఏమర్థం చేసుకున్నావు బిడ్డ? నువ్వు ఈ సంఘాన్ని ఏమర్థం చేసుకున్నావు? నువ్వు ఇక్కడ బోధిస్తున్న బోధని, ఈ యొక్క ఉపదేశాన్ని ఏమర్థం చేసుకుంటున్నావు? ఏ వినటానికి వస్తున్నావు? ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేతులు పైకెత్తండి. ప్రభువా, యేసయ్యా, అపవిత్రాత్మ ఒక మనిషిని పట్టుకొని, అయ్యా ఇదిగో ప్రభువా, అతన్ని అపవిత్రుడిగా మారుస్తూ, పాడు చేస్తూ, పతనం చేస్తూ, ఆ అపవిత్రాత్మ ప్రతి మనిషిలో వచ్చి ప్రతి మనిషిని కూడా నీకు చోటు ఇవ్వకుండా, అయ్యా నీకు స్థలాన్ని ఇవ్వకుండా ప్రభువా, ఎవరెవరికో స్థలాలయ్యా, ఎవరెవరికో చోట్ల ప్రభువా, ఎవరెవరినో ఆహ్వానిస్తున్నాం ప్రభువా, ఎవరినెవరినో గణపరుస్తున్నామయ్యా, ఎవరినెవరో ప్రేమిస్తున్నాం. కానీ మమ్మల్ని బ్రతికించి దేవుడా, మమ్మల్ని కాపాడే దేవుడా, మాతో ఉండే దేవుడా, మమ్మల్ని నడిపించే దేవుడా, మాకు ఆహారం పెట్టే దేవుడా, మా కుటుంబాలను కాపాడే దేవుడా, మా జీవితాల్లో మా గృహాల్లో నీకు చోటు లేదయ్యా. స్తోత్రం.